బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కీలకమైన సమయంలో బీజేపీ నేతల వ్యవహార శైలి కేంద్రంలోని పెద్దలకు తలనొప్పిగా తెచ్చిపెడుతుంది. అసలే ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర నేతల మధ్య పంచాయతీలను ఏ రకంగా పరిష్కరించాలో అర్థం కావడం లేదని సీనియర్లు వాపోతున్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఒకవైపు, ఈ మధ్య పార్టీలో చేరి టికెట్లు పదవులు ఆశిస్తున్న నేతలు మరోవైపుగా గ్రూప్గా రాజకీయాలు మొదలయ్యాయి. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కీలకమైన సమయంలో బీజేపీ నేతల వ్యవహార శైలి కేంద్రంలోని పెద్దలకు తలనొప్పి తెచ్చిపెడుతుంది. అసలే ఎన్నికలకు దగ్గర పడడంతో రాష్ట్ర నేతల మధ్య పంచాయతీ ఏకంగా పరిష్కరించాలో అర్థం కావడం లేదని సీనియర్లు వాపోతున్నారు. మొదటి నుంచి పార్టీలో అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఒకవైపు, ఈ మధ్య పార్టీలో చేరి టికెట్లు పదవులు ఆశిస్తున్న నేతలు మరోవైపుగా గ్రూపులుగా రాజకీయాలు మొదలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, అసలు ఎందుకు ఈ రాజకీయాలు ఇలా మొదలయ్యాయి? నేతల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి? వరుణ్, ఎన్నడూ లేనట్టుగా బీజేపీలో ఈ క్రమశిక్షణ రాహిత్యం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో విస్తరించాలనే తొందరలో బీజేపీ కొంతమంది సీనియర్లు ఎవరైతే వేరే పార్టీలో ఉన్నారో సీనియర్లను చేర్చుకుందని, అదే ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తోందని వీరంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు దగ్గర పడుతున్నటువంటి ఈ సమయంలో ఎటువంటి హైకామ్ నుండి ఆహ్వానం లేకున్నప్పటికీ నేరుగా వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మరో రకంగా మీడియాకు లీకులు ఇవ్వడం చేయడంతో ఈ అంతర్గత వ్యవహారాలన్నీ కూడా బట్టబయలయ్యాయి. ఓవైపు ఖమ్మంలో ఈ నెల 15న జరగనున్న కార్యక్రమానికి అమిత్ షా వస్తుండడం, మరోవైపు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఇతర ప్రచారానికి సంబంధించినటువంటి వారిని నియమిస్తున్నటువంటి సందర్భంలో ఇలా రెండు గ్రూపులుగా విడిపోవడం, ప్రత్యేకంగా పాత నేతలంతా కలిసి ఒక దగ్గర సమావేశమై హైకమాండ్ కి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈ కేంద్రంలో ఉన్న పెద్దలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఒక సమయంలో అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా డీలా పడింది. కొత్త జాయినింగ్స్ లేవు. పైగా ఇప్పటికే ఉన్నటువంటి నేతలంతా కూడా పక్క చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయాలి, ఇతర నేతలందరినీ కూడా ఏ రకంగా కంట్రోల్ తీసుకురావాలనే దానిపై వీరంతా కూడా ఒకసారి అందరితో కలిపి ఒక ఉమ్మడి భేటీ నిర్వహించాలనే ప్లాన్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. వరుణ్, రైట్. అయితే బండి సంజయ్ కీలకంగా మారారు. బండి సంజయ్ అధ్యక్ష పదవి నుండి తప్పించాలి అని కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. వార్తలు ఎంతవరకు నిజం ఉంది రాజ్? వరుణ్, నిజానికి ఈ లీక్ ఏదైతుందో దీనిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. సీనియర్లంతా కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ఖండించారు. జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం తర్వాత ఈ విషయాన్ని వారు ఖండించడం జరిగింది. మరోవైపు ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి నేతలే ఇలాంటి లీకులు ఇస్తున్నారంటూ దానివల్ల విపరీతంగా ప్రచారం జరిగిందని మరోవైపు వీరు అంటున్నారు. కానీ ఏది ఏమైనా కూడా అసలు ప్రచారానికి సంబంధించి అంటే ఈ విషయాలన్నీ కూడా ఏ రకంగా బయటకు వెళ్తున్నాయి అనే దానిపై కేంద్రంలోని పెద్దలు దృష్టి సారించారు. ఒక స్పష్టతకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఓ నేత ఇటువంటి పనులు చేస్తున్నారని గుర్తించారు. ఉమ్మడి భేటీలో స్పష్టంగా దీనిపై అడిగే అవకాశం ఉంది. దీనిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.